హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో యమ్మీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అన్నం రసంతో ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ముందుగా ఇక్కడ నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. ముందు శుభ్రంగా కడుక్కొని తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు 1/2 టీ స్పూన్ వేసి మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం ముందుగా చికెన్లో ఇలా ఉప్పు కారం వేసి కలుపుకోవడం వల్ల మనకి చికెన్ ఫ్రై చేసినప్పుడు పిచ్చిగా కాకుండా సాఫ్ట్గా ముక్క టెండర్గా సాఫ్ట్గా ఉంటుంది. అందుకే ముందు ఇలా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చికెన్ ఫ్రై కోసం మనం మసాలా ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెష్గా ఇలా మసాలా దంచుకొని చికెన్ ఫ్రై చేస్తే టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై అనేది. ముందుగా ప్యాన్లో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత నల్ల యాలుక పెద్దది 1 వేసుకోండి సరిపోతుంది. 2 చిన్న యాలకులు, 1 దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి అనేది ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. లవంగాలు ఒక 3-4, మిరియాలు ఒక 10-15, బిర్యానీ ఆకు 1, ఎండుమిరపకాయలు ఒక 3-4 వేసుకొని ముందు లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత చివరిగా 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇలా మందంగా ఉన్న ఒక బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి చికెన్ ఫ్రై కోసం. తర్వాత నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1 కప్పు సన్నంగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కొని వేసుకోండి. ఇవి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ బాగా ఫ్రై అయ్యాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో మనం చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకున్న తర్వాత మంటను హైలో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఇలా చికెన్ని కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో. మనకు చికెన్ ఫ్రైలో నీళ్ళు అనేవి వేయలేదు. ఇలా నీళ్ళు వేయకుండానే ఇలా చికెన్లో మాయిశ్చర్ అనేది రిలీజ్ అయింది. ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టి 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మరొక 5-6 నిమిషాల తర్వాత చూడండి, మరొకసారి ఇలా చక్కగా కలుపుకోవాలి చికెన్ని. మనం నీళ్ళు వేయనవసరం లేదు చికెన్ ఫ్రైకి. ఇలా మందంగా ఉన్న గిన్నెలో మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలిపి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనం నీళ్ళు వేయకుండానే చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా చికెన్ మసాలా పౌడరు. ఈ మసాలా పౌడర్ని ఒక 2 టీ స్పూన్లు వేసుకొని మరొకసారి ఇలా బాగా ఒక 5-6 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, చాలా బాగా చికెన్ పీసెస్ అనేవి ఇప్పుడు ఈ టైంలో చాలా బాగా ఫ్రై అయిపోతాయి. మనం ఈ విధంగా నీళ్ళు వేయకుండానే చక్కగా చికెన్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. చివరిగా మనం ఇలా కొత్తిమీర పైనుంచి వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే మనకి యమ్మీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ పీసెస్ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. అన్నం రసంతో ఈ చికెన్ ఫ్రై ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.